హాయ్ వివర్స్! ఈరోజు నేను మీ అందరి ముందుకి ఎలాంటి మ్యాచ్ తీసుకొచ్చాను అని వెయిట్ చేస్తున్నారా? మరి ఈరోజు నేను మీ అందరి ముందుకి బ్రాహ్మణ్స్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. వాళ్ళు ఎలాంటి జాబ్ చేస్తున్నారు? ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటున్నారు? అన్ని వివరాలు ఈరోజు వీడియోలో నేను చెప్తానండి. మరి అది కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. ఎండింగ్ వరకు వింటేనే మీకు అర్థమవుతుంది. ఎంత మంచి అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చాము అనేది. ఎవరైనా బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో అబ్బాయిలు, అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే మంచిగా వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఇంతవరకు మా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానెల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచి అమ్మాయిల బయోడేటాస్ తీసుకొచ్చేసాను కాబట్టి ముందుగా నేను నల్గొండ నుంచి అయితే అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/4/1994. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండ. మరి వీళ్ళు ఓన్లీ తెలంగాణ ప్రొఫైల్స్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. అది కూడా బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి ఈరోజు నేను మీ అందరి ముందుకి మరొక బ్రాహ్మణ్స్ అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి సూర్యాపేట్. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే మరి ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి సూర్యాపేట అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/4/1995. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 18,000 సంపాదిస్తుంది. అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచి అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే ఓసీ, బీసీ అయినా పర్వాలేదండి. కొంచెం మంచిగా ఉన్న అబ్బాయి అయితే చాలు అని కోరుకుంటున్నారు. మరి వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలేనండి. ముగ్గురు ఆడపిల్లలలో ఈ అమ్మాయి పెద్దమ్మాయి. మిగతా ఇద్దరు చదువుకుంటున్నారు. కొంచెం ఫ్యామిలీ పట్టుకొచ్చేసరికి కూడా కొంచెం మంచి ఫ్యామిలీయేనండి. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచే నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/5/1992. ఎత్తు 5'7" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఫార్మసీ కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్‌లోనే అపోలోలో జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి 25,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అనంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచే అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి సాఫ్ట్‌వేర్ చేసినా, ప్రైవేట్ చేసినా పర్వాలేదండి. మంచిగా ఉండే అబ్బాయినైతే కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచే నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/4/1996. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎల్ఎల్‌బీ కంప్లీట్ చేసిందండి. మరి ఇక్కడ హైదరాబాద్ కోర్ట్‌లోనే లా ప్రాక్టీస్ చేస్తుంది. మరి ఈ అమ్మాయికి సాలరీ వచ్చేసి 60,000 వరకు వస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే అబ్బాయి కూడా ఎల్ఎల్‌బీ చేసిన అబ్బాయి అయినా పర్వాలేదు. లేదు అనంటే డాక్టర్ అయినా పర్వాలేదు. సాఫ్ట్‌వేర్ అయినా పర్వాలేదండి. ఈ 3 కేటగిరీల నుంచి మాత్రమే కావాలి అని కోరుకుంటుంది. మరి ఆ అబ్బాయి ఏపీ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా పర్వాలేదు. చూడ్డానికి బావుండే అబ్బాయి కావాలి. అమ్మాయికి చూస్తే సరిజోడు అనిపించేలాగా ఉండాలనేది వీళ్ళ రిక్వైర్మెంట్స్ అండి. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా నేను బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచే మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18/6/1994. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఫార్మసీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెజెంట్ జాబ్ ఏం చేయడం లేదు. జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు జాబ్ చేసింది. ప్రీవియస్‌లో అది బంద్ అయిపోయింది. ఇప్పుడేం చేయట్లేదు. ప్రెజెంట్ అయితే జాబ్ సెర్చింగ్‌లోనే ఉంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచి అబ్బాయి అయినా పర్వాలేదు. లేదు అనుకుంటే ఓసీ, బీసీ అబ్బాయి అయినా పర్వాలేదండి. ఎన్ఆర్ఐ మ్యాచెస్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు వీళ్ళు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని ఎన్ఆర్ఐ మ్యాచెస్ అబ్బాయి వాళ్ళు కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చాను నేను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/6/1997. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీఈడీ కంప్లీట్ చేసింది. ప్రెజెంట్ ప్రైవేట్ స్కూల్‌లోనే టీచర్‌గా పనిచేస్తుంది. అది కూడా మియాపూర్‌లో చేస్తుంది. మరి ఈ అమ్మాయికి సాలరీ వచ్చేసి 15,000 వరకు వస్తుంది. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే బ్రాహ్మణ్స్ క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి చెన్నైలో జాబ్ అయినా పర్వాలేదు, బెంగుళూరు అయినా పర్వాలేదు, మైసూర్ అయినా పర్వాలేదు. ఆ ఏరియాలో నుంచి మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రెస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కు కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థాంక్ యూ.